బాగున్నారా? సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను మీ అందరితోని షేర్ చేయబోతున్నాను నా డైలీ రొటీన్. సో ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న 2 మినిట్స్ టిప్స్ ఇద్దామని అనుకుంటున్నాను. చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్న సమయంలోని ఎలాంటి మనీ ఇన్వెస్ట్ చేయకుండా మనీ ఎర్న్ చేయడం ఎలా అని చాలా మంది నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ అడుగుతున్నారు. సో నాకు తెలిసి మీకు ఇది బెస్ట్ అని చెప్తున్నాను. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ నేను షాప్ 101 యాప్ అనేది ఆ వీడియో చేశాను కదా. సో దానికి చాలా మంది మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఆ వీడియోతో చాలా మంది రీసెల్లర్స్గా కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు చాలా మనీ ఎర్న్ కూడా చేసుకుంటున్నారు అనమాట. సో మీరు ఏం లేదు, జస్ట్ మీకు నచ్చిన ప్రోడక్ట్ని కొంచెం ట్రెండీగా ఉన్న ప్రోడక్ట్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసినట్టయితే, వాట్సాప్ గ్రూప్స్ వాటిలో షేర్ చేసినట్టయితే, వాళ్ళు కానీ ప్రోడక్ట్ కొనుక్కున్నట్టయితే మీరు ఒక మార్జిన్ అనేది సెర్చ్ చేసుకుంటారు కదా. ఆ మార్జిన్ అనేది సెట్ చేసుకున్న అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది. సో మీకు పేమెంట్ కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది పేమెంట్. లైక్ ఎవ్రీ వీక్ మీకు ఎవ్రీ ఫ్రైడే మీకు పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో రీసెల్లర్స్గా చేయడం చాలా చాలా ఈజీ. బికాజ్ ఎందుకంటే మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని, మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ని మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడమే. సో వాళ్ళు కానీ కొనుక్కున్నట్టయితే డెఫినెట్గా మీకు మనీ అనేది వస్తుంది. సో ఖాళీగా ఉన్న సమయంలో ఏం లేదు, జస్ట్ ఒక 1 to 2 అవర్స్ మీరు టైం స్పెండ్ చేస్తే చాలు, మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మంత్లీ మీకు 8,000 to 10,000 మనీ సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసినట్టయితే 10,000 to 15,000 20,000 కూడా సంపాదించుకోవచ్చు అన్నమాట. సో నాకు తెలిసి బెస్ట్ ఇది. సో ఒకవేళ మీకు షాప్ 101 కోసం యాప్ నేను ఎలా చెప్పాను, డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు కావాలి, వీడియో డీటెయిల్స్ అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో మీరు చెక్ చేసినట్టయితే మొత్తం క్లియర్గా నేను చెప్పాను అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే కొంచెం రీసెలర్స్ కోసం చెప్దామని చాలామంది నన్ను అడుగుతున్నారు అండ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు. నాకు ఆ వీడియో చాలా బాగా యూజ్ అయింది, షాప్ 101లో మేము స్టార్ట్ చేసాము రీసెలర్స్ కింద, మాకు మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పేసి నాకు చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. సో అందుకే కొందరికైనా కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో దీంట్లో ఏంటంటే రిఫరల్ కోడ్ కూడా ఇస్తాను నేను. సో ఆ రిఫరల్ కోడ్ మీకు అది యూజ్ చేసినట్టయితే మీరు 20% ఎర్న్ చేయొచ్చు. లైక్ 200 రూపీస్ మీకు ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది రిఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, ద బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఫర్ రీసెల్లర్స్కి అది ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ షాప్ 101లోని ఒక లైక్ ఏంటంటే బిగ్గెస్ట్ ఆఫర్ అనేది రన్ అవుతుంది. అది ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ వెన్స్డే టు సండే. సో వెన్స్డే టు సండే మీకు ఏంటంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ద గ్రేట్ ఇండియన్ రీసెల్లింగ్ ఛాలెంజ్ అంట. సో దానివల్ల ఏంటంటే మీకు ఎవరైనా రీసెల్లర్స్ కింద ఉంటారు కదా, సో ఎనీ రీసెల్లర్ కెన్ ఎర్న్ క్యాష్ ప్రైజ్ అప్ టు 75,000 అనమాట. సో చాలా గుడ్ డీల్ కదా ఫ్రైడే. సో మీరు ఎర్న్ రీసెల్లర్స్కి మాత్రమే ఇది. మీకు ఎంత క్యాష్ ప్రైస్ అంటే వర్త్ 75,000. సో చాలా చాలా గుడ్ డీల్. కాబట్టి డెఫినెట్గా ఎవరైతే రీసెలర్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వెంటనే ఆలస్యం చేయకుండా నేను ఇచ్చే కింద షాప్ 101 యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే మీరు రీసెల్లర్స్ కింద స్టార్ట్ చేయండి. సో ఈ వీడియోలో చెప్పిన ఒక 2-3 మినిట్స్ నేను చెప్పేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఖాళీగా ఉన్న సమయాన్ని వినియోగించుకుని హ్యాపీగా మీరు మనీ ఎర్న్ చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో మోస్ట్ రిక్వెస్టింగ్ చాలా మంది అడుగుతున్నారు అనమాట. అందుకనే నేను మీకు ఈ టిప్స్ నేను చెప్పాను. సో డెఫినెట్గా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ముంజులు తీసుకున్నాను అనమాట. తాటి ముంజులు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, సమ్మర్లోని చాలా మంచిది ఫ్రూట్. యాక్చువల్ ఎందుకంటే ఇది తినడం వల్ల చలవ చేస్తుంది అంటారు. అలా అని ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే వాతవ అంటారు కదా. సో వచ్చినప్పుడల్లా సీజనల్లో సమ్మర్లో వస్తుంది కాబట్టి డెఫినెట్గా తినండి. అండ్ నేను డజన్ తీసుకున్నాను అనమాట. స్టార్టింగ్ అయితే కొంచెం ఎక్కువే కాస్ట్ ఉంటుంది, 30 రూపీస్ అలా చెప్పారు. బట్ నాకు డజన్ 20 రూపీస్కి ఇచ్చారన్నమాట. ఈ వర్షకి చాలా ఇష్టం ఇవి, అందుకనే వర్ష కోసం అని చెప్పి నేను మెయిన్ తీసుకున్నాను. అందుకే ఇవి నేను ఏం చేస్తానంటే ఎప్పుడు తీసుకున్నా కూడా వీటిలో నీట్గా ఒలిచేసుకుని ఒక బౌల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం కూలింగ్ అయిన తర్వాత తిన్నట్టయితే చాలా బాగుంటుంది. ఇంకా మీరు కావాల్సి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా హనీ అయినా కూడా యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. అందుకే తాటి ముంజలు చూడగానే నాకు గుర్తొచ్చింది. మళ్ళీ సమ్మర్లోనే కదా ఎక్కువ వస్తుంటాయి తాటి ముంజలు అలాంటివన్నీ, మ్యాంగోస్ ఇవన్నీ కూడా. కంపల్సరీగా సీజనల్లో వచ్చినవన్నీ కూడా మనం తీసుకుంటే మన హెల్త్కి మంచిది. వర్షకి రితికాకి చూసారు కదా, స్నానం
చేయించేసి ఫ్రెష్ అప్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి టిఫిన్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత వాళ్ళకి బౌల్‌లో వేసి ఇచ్చాను. రితిక చూసారు కదా! తను అసలు యాక్చువల్లీ తినలేదు. ఎందుకంటే తనకి ఫస్ట్ టైమ్ ఇది తనకి అంత నచ్చలేదన్నమాట. తర్వాత కొంచెం కొంచెం అలా నేను మెల్లిగా అలవాటు చేస్తే తనకి ఇంకా నచ్చి తను అసలు వదలలేదు. తను కూడా చక్కగా తినేసింది. ఇద్దరు కూడాని హ్యాపీగా షేర్ చేసుకొని తిన్నారు. వర్షకి అడిగారు చాలామంది ఎలా ఉంది వర్ష అని. సో వర్ష ఇప్పుడు బాగుంది చక్కగా. బట్ కొంచెం నీరసంగా ఉంటుంది కదా! జ్వరం తగ్గినా కూడా అందుకే కొంచెం హెల్తీగా ఇస్తున్నాను నేను. సో ఇప్పుడు వచ్చేస్తే టైం 11 అవుతుంది. నేను వర్షాని, రితికాని అండ్ శ్రీధర్ మేము నలుగురం కలిసి వర్షకి హెయిర్ కట్ చేయించడానికి జావీద్ హబీబ్స్కి వెళ్తున్నాము. ఇక్కడ ఇంటి దగ్గర సీతందర్లోని. సో తనకి హెయిర్ కొంచెం బాగా సమ్మర్ కదా, పిల్లలకి కొంచెం హెయిర్ కట్ చేయించకపోతే వాళ్ళకి అన్ఈజీగా ఉంటుంది, చెమట పట్టేసి స్వెట్ అంతా పడుతుంది. కాబట్టి కొంచెం లైట్ సమ్మర్ కట్ హెయిర్ కట్ చేయించేద్దాం అని అనుకుంటున్నాను. ఓన్లీ ఫర్ వర్షకే. రితికాకి ఎందుకంటే తనకి గుండు ఉండిపోయింది, గుండు చేయించాలి మేము. అది శ్రీకాకుళంలో ఉంది, ఆర్సివిల్లిలో చేద్దామని అనుకుంటున్నాం. మేబీ నెక్స్ట్ మంత్ వెళ్ళొచ్చు. సో వర్షాకి మాత్రం హెయిర్ కట్ చేయించేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఇప్పుడు హెయిర్ కట్కి వెళ్తున్నాం. సో అటు నుంచి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? ఇప్పుడు మేము వర్షకి హెయిర్ కట్ కోసం జావీద్ హబీబ్స్కి వెళ్తున్నాం. సీతందర్లో ఉంది జావీద్ హబీబ్స్. సో అక్కడికి వెళ్తున్నాం హెయిర్ కట్కి. యాక్చువల్లీ వర్షకి ఇది ఫస్ట్ హెయిర్ కట్. నిజంగా నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే తనకి ఇప్పటి వరకు నేను హెయిర్ కట్ చేయించలేదు. 3 సార్లు గుండు చేయించాము. చేయించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హెయిర్ కట్ చేయించేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే సమ్మర్ కదా, తనకి కొంచెం పిల్లలకి అన్ఈజీగా ఉంటుందని చెప్పి హెయిర్ కట్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ వర్ష కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది అండ్ కొంచెం భయంగా కూడా ఫీల్ అయింది. సో మేము ఇప్పుడైతే వచ్చేసాము జావీద్ హబీబ్స్కి. అండ్ ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటుందంటే కిడ్స్కి అయితే మాత్రం వర్షకి 100 రూపీస్ తీసుకున్నారు. ఎందుకంటే కొంచెం తక్కువ హెయిర్ ఉందని చెప్పి. లేకపోతే మినిమం 200 అలా తీసుకుంటారన్నమాట. అదే ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే 600 లోపే మనకి హెయిర్ వాష్ చేస్తారు ఫస్ట్ నీట్గా. మనం ఒకవేళ ఆయిలీ హెయిర్తో వెళ్ళినా లేకపోతే షాంపూ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు నీట్గా మనకి హెయిర్ వాష్ చేస్తారు. హెయిర్ వాష్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకి వాళ్ళు హెయిర్ కట్ చేస్తారు. హెయిర్ కట్ చేసి బ్లో డ్రై చేసేస్తారు. ఇది కామన్, మీ అందరికీ తెలిసిందే కదా. సో కొంచెం ఫేస్ అందరూ సీరియస్గా ఉందని అనుకుంటున్నారు కదా, ఎందుకంటే తనకి కోల్డ్ వాటర్తో చేయించేశారని చెప్పేసి హెయిర్ వాష్. తను అందుకే అలా ఉంది. యాక్చువల్లీ తను కోల్డ్ వాటర్తో చేయదు, హాట్ వాటర్ చేస్తుంది. అంటే కొంచెం వామ్ వాటర్ ఉండాలి తనకి. తర్వాత నేను చెప్పాను కోల్డ్ వాటర్ వద్దు, వామ్ వాటర్తో చేయించండి అంటే అప్పుడు మళ్ళీ వామ్ వాటర్ యూస్ చేశారు అనమాట. అందుకనే తన ఫేస్ అలా ఉంది. అండ్ రితిక అయితే చూసారా, ఇక్కడ మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్లో తెగ తన ఫేస్ చూసుకుని చాలా కిసెస్ తీసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. తను మొత్తం అంతా అటు ఇటు తిరిగేసింది. నాకు చేయించమని అడిగింది అనమాట. నేను అన్నాను నీకు నెక్స్ట్ మంత్ చేయిస్తామని చెప్పాము. యాక్చువల్లీ తనకి హెయిర్ కట్ కాదు, తనకి గుండు ఉంది. సో నెక్స్ట్ మంత్ గుండు చేయించేస్తాం అన్నమాట మేము. సో ఫైనల్లీ చూసారు కదా, హెయిర్ కట్ ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే దగ్గరికి చేయించమని చెప్పాను నేను. సో మళ్ళీ కొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదైనా బేబీ కట్స్ అలాంటివి ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడు ఫస్ట్ హెయిర్ కట్ కదా, అందుకే కొంచెం డీప్గా కట్ చేసేమని చెప్పాను. అండ్ సమ్మర్ ఒకటి కదా, అందుకనే వాళ్ళు హెయిర్ కట్ చేస్తున్నారు. సో హెయిర్ కట్ చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానే. అయిపోయిన తర్వాత మేము పక్కనే గ్యాంటాక్స్ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ ఉంటుందన్నమాట, అవి తెచ్చుకున్నాం మేము వచ్చేటప్పుడు. రితిక వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ తెచ్చుకుంది అండ్ వర్ష వచ్చేసి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకుంది. సో ఇవి చాలా బాగుంటాయి, ఎందుకంటే ఇవి న్యాచురల్ పల్ప్తో చేస్తారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఒక బాక్స్ 60 రూపీస్ మాట. ఇంకా దీంట్లో కిడ్స్ స్పెషల్ బాక్సెస్, ఫ్యామిలీ ప్యాక్స్ ఎలా ఉంటాయి, బాగుంటాయి. మొత్తం అన్ని ఫ్లేవర్స్లోనే ఉంటాయి, మాకు చాలా ఇష్టం. సో మేము ఐస్ క్రీమ్ తినేసి లంచ్ చేసిన తర్వాత రితికాని వర్షాన్ని పడుకోబెట్టేశాను. సాయంత్రం లేచిన తర్వాత అప్పుడు వీళ్ళకి పాలిచ్చి ఇప్పుడు నేను వాళ్ళకి బ్రిటానియా కేక్ ఇస్తున్నాను అనమాట, కొంచెం స్నాక్ లాగా. అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైం కదా, అంటే మా టైం శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తామనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మేము వచ్చేసి ఏం చేస్తామంటే ఆడుకుంటాం అన్నమాట. కాసేపు ఒక 1 అవర్ నేను వీళ్ళతో స్పెండ్ చేస్తాను ఈవినింగ్ టైము. సో ఈ సామాన్లు వచ్చేస్తే వంట సామాన్లు హైదరాబాద్లోని మా అక్క తీసుకుంది వీళ్ళకి. సో దాంట్లో వంట చేసి కాఫీ పెట్టి అవన్నీ నాకు ఇస్తారు అనమాట. మేము తాగేసి అలా ఆడుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. మేము టిక్టాక్లో నేను చేస్తుంటాను కదా వీడియోస్, అవి చూసి వీళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ స్టెప్ చూపిస్తుంది చూసారా, రితిక ఎంత క్యూట్గా వేస్తుందో కదా. సో నన్ను కూడా
కూడా వేయమని చెప్తే సరే అని చెప్పి వీళ్ళతో పాటు నేను అలా కొంచెం స్టెప్స్ వేసాము. సో చాలా హ్యాపీ అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాము. ఇలా పిల్లలతో నిజంగా టైం స్పెండ్ చేస్తే మనకి అసలు టైమే తెలీదు కదా! సో వీళ్ళు కూడా నాతో పాటు ఆడుకుంటూ, డాన్స్ చేసుకుంటూ అలా నేను వాళ్ళతో ఒక పక్క వాళ్ళని చూసుకుంటూ అండ్ ఒక పక్క నైట్ డిన్నర్‌లోకి ఏం ప్రిపేర్ చేయాలో అలా ఆలోచించుకుంటూ, వీడియో చేసుకుంటూ సో అలా నేను నా డేని ఇలాగా స్పెండ్ చేస్తాను. సో ఇలా మేము ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట మేము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా డెఫినెట్‌గా మీ పిల్లలతో స్పెండ్ చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ఒక కుర్తీ చూపిద్దామని అనుకుంటున్నాను. ఇది చాలా మంది అడిగారు నన్ను. మీ అందరూ కూడా చూసే ఉంటారు కదా, నేను గివ్ అవేలో పెట్టాను, ఉగాది స్పెషల్ గివ్ అవే. ఫస్ట్ విన్నర్కి నేను ఒక కుర్తీ చూపించాను. అది చాలా మంది అడిగారు, ఎక్కడ తీసుకున్నారు, బాగుంది, సింపుల్గా ఉంది అని చెప్పేసి అడిగారని చెప్పి నేను ఈరోజు మీకు దాన్ని రివ్యూ చేస్తున్నాను. సో ఇది కుర్తీ. సో చూసారు కదా, కుర్తీ వచ్చేస్తే ఇది మెరూన్ రెడ్ విత్ బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది. ఐ మీన్ బ్లాక్ ఫుల్ నెట్ వస్తుంది అండ్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. నెక్ అయితే మనకి రౌండ్ నెక్ వస్తుంది అండ్ దీని సైజ్ వచ్చేస్తే స్మాల్ సైజ్ అని ఉంది. సో ఇది మీకు జస్ట్ ఒక కుర్తీ బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేస్తే నాకు ఎక్స్ప్రెస్ వన్ స్టాప్ అని నేను ఒక వీడియో చేశాను, మీ అందరికీ గుర్తే ఉంటుంది కదా. ఇన్స్టాగ్రామ్ కలెక్షన్స్లో నుంచి నేను ఎక్స్ప్రెస్ వన్ స్టాప్ వాళ్ళ దగ్గర నేను వీడియో చేశాను. సో కలెక్షన్స్ చేస్తే మనకి నేను అక్కడ చెప్పాను మీకు 5 ఆర్డర్స్ కానీ మనం వాళ్ళ దగ్గర చేసినట్టయితే మనకు ఒక ఫ్రీ గిఫ్ట్ పంపిస్తారని చెప్పాను కదా. సో నావి 5 ఆర్డర్స్ అయిపోయాయి కాబట్టి సో నాకు వాళ్ళు ఇది ఫ్రీగా సైన్ చేశారు ఇది. సో అందుకే నాకు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఇది నేను మీకు ప్రెజెంట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది కుర్తీ. సో అందుకే గివ్ అవేలో నేను మీకు ఇది ఇస్తున్నానని చెప్పేసి అన్నాను కదా. సో ఇది ఆల్రెడీ గెలిచేసుకున్నారు కూడా ఇది. సో ఇది నేను ఇంకా కొరియర్ చేయాలి, అందుకే నేను మీకు చూపించిన తర్వాత అప్పుడు కొరియర్ చేద్దామని చెప్పి నేను ఇది మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ కుర్తీ కావాలి అని అనుకుంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. తనవి ఇన్స్టాగ్రామ్ లింక్స్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. బికాస్ నాకు దీని ప్రైస్ కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఇది ఫ్రీ గిఫ్ట్ కాబట్టి నాకు ప్రైస్ కూడా నాకు తెలీదు. సో మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు డెఫినెట్గా మీకు షేర్ చేస్తారు. నేను చెప్పాను కదా, ఎక్స్ప్రెస్ వన్ స్టాప్లో ఏంటంటే మనం ఒక 5 ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రీ గిఫ్ట్ ఒకటి సైన్ చేస్తారు. అలా 8 ఆర్డర్స్ చేసుకున్నాం అనుకోండి, అలా వాళ్ళకి ఒక ఉంటుంది మాట, 8 తీసుకుంటే 10 తీసుకుంటే అలా నేను మీకు పక్కన పెడతాను అండ్ లాస్ట్లో కూడా పిక్ యాడ్ చేస్తాను. అప్పుడు అది మీ స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకుంటే దాన్ని బట్టి మీకు డీటెయిల్గా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర సిఓడి ఆప్షన్ అవైలబుల్గా ఉంది అండ్ ఈజీ రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది కాబట్టి చక్కగా మీ అందరికీ నచ్చుతుంది. చాలామంది అడుగుతున్నారు సిఓడి ఉన్నవి కూడా చేయండి అని చెప్పి. సో ఎక్స్ప్రెస్ వన్ స్టాప్ వాళ్ళ దగ్గర అయితే మాత్రం సిఓడి అవైలబుల్గా ఉంది అండ్ మీకు రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే వీళ్ళ దగ్గర నాట్ ఓన్లీ కుర్తీస్, మొత్తం బెడ్షీట్స్ అన్నీ కూడా. నేను ఒక లూడో బెడ్షీట్ తీసుకున్నాను కదా, అది వీళ్ళ దగ్గర తీసుకున్నదే. సో ఇలా ఒక శారీ తీసుకున్నాను, అది వీళ్ళ దగ్గర తీసుకున్నదే. సో అలా కొన్ని కలెక్షన్స్ అన్నీ కూడా, వాచెస్, హోమ్ ఇంటీరియర్ అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను వీళ్ళతో పాటు చేద్దామని అనుకుంటున్నాను, ఈసారి కిచెన్కి సంబంధించింది. సో అవి వచ్చాక డెఫినెట్గా నేను వీడియో షేర్ చేస్తాను. సో హోప్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.